మట్టిలో మాణిక్యం అతడు. మట్టిని ఆహారంగా మార్చగల నైపుణ్యం ఆయన సొంతం. హలాన్ని చేతబట్టి ఆహార ధాన్యాలను పండించే ప్రగతిశీలి ఆయన. తన చెమటను అన్నం ముద్దగా మార్చగల నేర్పరి. తను ఆకలితో ఉన్న లోక ఆకలిని తీర్చగల త్యాగశీలి. హలదారికి విశ్రాంతి లేదు. కర్షకుడు కన్నెర్ర చేస్తే దేశానికి అది పెనుశాపంగా మారుతుంది. దేశానికి తానే వెన్నుముక అయినప్పటికీ అప్పుల కుప్పగా ఆయన మోయలేని భారంతో వంగి బక్కచిక్కిపోతున్న దుస్థితి మన రైతులది. రైతు ఆనందమే దేశ సౌభాగ్యం అంటాం. అదే ఒకవేళ నాగలి అలిగిన నాడు అన్నం గింజలు దేశంలో పుట్టవు. అతివృష్టి అనావృష్టి లాంటి విపత్తులన్నీ కూడా ఆ అమాయక జీవి వెంటపడి అతన్ని పలు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి. స్వయం సమృద్ధి సాధించిన, దేశానికి అవసరమైన ఆహార ధాన్యాల్ని ఆయన ఉత్పత్తి చేసిన అన్నదాత కుటుంబంలో కన్నీళ్లు ఆగటం లేదు. రైతు జీవితంలో వెతలు ఎన్నో. ఇలాంటి దేశానికే ఆకలిని తీర్చగల, దేశానికే అన్నం పెట్టగల అన్నదాత సౌభాగ్యం కోసం, అతని ముఖంలో సంతోషాన్ని చూడడం కోసం భారత ప్రభుత్వం ప్రతి ఏటా 23 డిసెంబర్న రైతు దినోత్సవం లేదా కిసాన్ డే అనే పేరుతో మనం ఒక వేదికని ఏర్పాటు చేసుకొని రైతు సమస్యల పట్ల మనం చర్చించడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి అంటేనే రైతు అభివృద్ధి అని మనం తెలుసుకొని వ్యవసాయ రంగాన్ని, దానికి అనుబంధంగా ఉన్న ఇతర రంగాల్ని బలోపేతం చేస్తేనే దేశము ఆర్థికాభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని చెప్పి మనం తెలుసుకోవాలి. నేటి రైతాంగ పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో మనం చూస్తే మన కంట కన్నీళ్లు కారుతాయి. రైతు మన దేశంలో ఉన్న 150 మిలియన్ల రైతాంగంలో 80% చిన్న సన్నకారు రైతులు మాత్రమే ఉన్నారు. ఈ చిన్న సన్నకారు రైతులు ఎంత పంట పండించినా వారి ఆకలి మాత్రం తీరటం లేదు. వారి కుటుంబంలో సమస్యలు తీరటం లేదు. వారు చివరికి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి దాకా కూడా వారు చేరడం అనేది చాలా దురదృష్టకరం. ఇలాంటి వ్యవసాయ రంగానికి ఇంత ఇబ్బంది రావడానికి కారణం ఏమిటో మనం కొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల్లో సాగునీటి కొరత, పరిమితమైన ప్రభుత్వ చేయూత, వ్యవసాయ రంగంలో యాంత్రీకరణలో పరిమితులు, సరైన మద్దతు ధర దొరక్కపోవడం, ప్రైవేటు అప్పుల కుప్పలతో వడ్డీలు చెల్లించలేని దుస్థితి, మార్కెటింగ్ వ్యవస్థ బలహీనంగా ఉండడం, ఏటేటా నేల నాణ్యత తరిగిపోయి ఉత్పత్తులు తగ్గడం, ధాన్యం అమ్మకాల్లో మోసాలు ఎదుర్కొనడము, వ్యవసాయ మౌలిక రంగాల్లో కొరత ఉండడము, భూ యాజమాన్య హక్కుల చిక్కుల్లో అతను విలవిల్లాడము, చిన్న చిన్న భూ యాజమాన్యాల ద్వారా పంట అనుకున్నంత పండకపోవటము, వాతావరణ ప్రతికూల మార్పులు, అతివృష్టి అనావృష్టి, పంటల బీమా అందకపోవడము, రైతు రుణాలకి పరిమితులు విధించడము, నీటి డిమాండ్ క్రమంగా పెరగడంతో కరువు లాంటిది ఏర్పడడం, ఎరువుల కొరత, నాణ్యమైన విత్తనాలు లభ్యం కాకపోవడం, సాగుబడి లాభాలు తగ్గడము, ధాన్యం నిల్వ చేసే యంత్రాంగాలు లేకపోవడం అనే పలు సమస్యలు నేడు రైతు యొక్క ఊపిరిని తీస్తూ ఉన్నాయి. ఇలాంటి చాలా భయంకరమైన దుస్థితిలో ఉన్న రైతుని ఆదుకోవడానికి మనం ఈ సమస్యలకు తగు పరిష్కారాలను కూడా చూపాల్సిన అవసరం ఉంది. వ్యవసాయాన్ని లాభసాటి చేయడం కోసం అతనికి సమయానుకూలంగా బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించడము, తనకు కోరుకున్న రీతిలో ఎరువుల్ని కానీ నాణ్యమైన విత్తనాల్ని కానీ అందించడం,
సాగునీటికి ప్రాధాన్యతనిచ్చి ప్రాజెక్టుని నిర్మించడము, ఇలాంటివి అనేక అనేక కోణాల్లో మనం ముందుకు వెళ్తే తప్ప రైతు సమస్యలకి సమాధానం దొరకదు. ఇలాంటి రైతు ఒక చిన్న రైతుగా జీవితాన్ని ప్రారంభించిన మన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ వారు 23 డిసెంబర్ 1902 రోజున మీరట్లో జన్మించినారు. వారు విద్యాభ్యాసం పీజీ దాకా పూర్తి చేసిన తర్వాత యూపీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, తర్వాత జనతా పార్టీ ద్వారా అతను ప్రధానమంత్రి స్థాయి దాకా ఎదిగి అనేక భూ సంస్కరణలు, జమీందారీ విధాన రద్దు, పేదరిక నిర్మూలన, సాగుబడిని మెరుగుపరచడము, సాగు చేస్తూ ఉన్న రైతుకి చేయూతనివ్వడం అనే అనేక కర్షక హిత పాలసీలను అతను తీసుకువచ్చి రైతాంగానికి ఎంతో మేలు చేసినారు. వారు రైతాంగానికి చేసిన కృషికి మెచ్చి భారత ప్రభుత్వం వారి పుట్టినరోజున రైతు దినోత్సవంగా జరుపుకోవడం అనేది చాలా ముదాభావంగా ఉంది. ఇలాంటి రైతు దినోత్సవం రోజున దేశంలో స్వయం సమృద్ధి స్థాయికి ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగినప్పటికీ, అన్నదాత కష్టపడి పంట పండించినప్పటికీ అవి గోదాముల్లో మూలుగుతున్నాయే కానీ అందరి ఆకలిని తీర్చడానికి ఆ యంత్రాంగం ఎందుకో కుంటుబడిపోతూ ఉన్నది. ఇలాంటి దుస్థితి నుంచి ముఖ్యంగా చిన్న సన్నకారు రైతుల యొక్క పక్షపాతిగా ప్రభుత్వాలు నిలబడి రైతుల వ్యతలని తీర్చుతూ రైతు రాజ్య స్థాపనకు మనం ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాలి. రైతు సంతోషపడితేనే భరతమాత కూడా సంతోషపడుతుంది. అలాంటి భరతమాత సౌభాగ్యం కోసం, శ్రేయస్సు కోసం రైతులను మనం ఆదుకొని మన అన్నదాతని మనమే మన హక్కున చేర్చుకుంటే తప్ప ఈ దేశానికి మంచి రోజులు రావు. ఈ సందర్భంగా ఈ కిసాన్ దినోత్సవము 2024 సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా రైతు దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరము మన రైతు దినోత్సవ థీమ్గా సుస్థిర వ్యవసాయం కోసం రైతులను బలోపేతం చేయడం అనే ఒక అంశాన్ని తీసుకొని ప్రచారం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ విషయాలన్నింటినీ కూడా మనందరం మరొకసారి మననం చేసుకుంటూ దేశానికి అన్నం పెట్టే రైతు ముఖంలో ఆనందం చూడడానికి మనందరం కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ కిసాన్ డే గ్రీటింగ్స్ తెలుపుతూ నమస్తే.